చాలామంది తొందరపాటుతనంతో ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళకి తెలీదు ఆత్మహత్య తరువాత వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏమంటే ప్రాణం పోతే ఫ్రీ అయిపోతానండి, ఈ బాధల నుంచి నేను విముక్తి పొందేస్తానండి అనే ఒక అబద్ధంలో బ్రతుకుతున్నారు ఇప్పటికీ సమాజంలో చాలామంది. అంటే నేను ఒకవేళ ప్రాణం తీసేసుకుంటే నాకు బాధలుండవు, ప్రాణం తీసుకుంటే నాకు ఇక అవమానం ఉండదు అని అనుకుంటారు. కానీ ఎంతకన్నా పెద్ద మొత్తంలో అనంతకాలం పాతాళంలో అవమానం, కష్టం, బాధ, కన్నీళ్లు అన్నిటికంటే అధికంగా ఉంటాయండి. అవునా? కానీ వాళ్ళు చేసిందల్లా చిన్ని తప్పు. ఏంటది? టక్కున ఊరేసుకున్నారు, టక్కున ప్రాణం తీసేసుకున్నారు. చిన్ని సమయంలో వాళ్ళు తొందరపాటు నిర్ణయాన్ని తీసుకున్నారు. దానివల్ల అధికమైన కాలం, అనంతకాలంలో వాళ్ళు ఏమైపోయారు తెలుసా అండి? నేరస్తులుగా మిగిలిపోయారు. ఏమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడు ఉపయోగం ఏముంది చెప్పండి? అక్కడ వెళ్ళిన తర్వాత నేను తప్పు చేశాను అని మారు మనస్సు రావటం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి? అందుకే దేవుడు ముందుగానే మళ్ళీ హెచ్చరిస్తున్నాడు, నాయన మీరున్న కాలం చిన్ని కాలమయ్యా, ఓర్చుకొని ఆయన చిన్న కాలమేరా, చిన్న కాలం. ఈ చిన్న కాలంలో నువ్వు ఓర్చుకుంటే, అల్పకాలంలో స్వల్పకాలాన్ని నువ్వు తట్టుకుంటే, అనంతకాలం అధికమైన కాలం నీకు సంతోషం ఉందా నాయన? నా మాట నమ్ముతావా నువ్వు? నమ్ము.